సమగ్ర వార్త స్రవంతి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్సార్-సిపి కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి, మాజీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను ఇంకోటి సూటిగా అడుగుతున్నా, 2 సంవత్సరాలు ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రూపాయల సబ్సిడీ ఇస్తున్నారు. మరి 169 జీవోలో ఈ కాజ్ నెంబర్ 4 ప్రకారం కాజ్ నెంబర్ 6 5 పెట్టి గతంలో మేము చెప్పినట్టు రూపాయల సబ్సిడీ ఈ 2 సంవత్సరాలకి కూడా ఆక్వా జోన్లో ఉన్న వాళ్ళకు కూడా ఇస్తామని మీరు చెప్పాలిగా. మరి ఈ 2 సంవత్సరాల కరెంటు బిల్లులు ఎలా ఇస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే మేము రూపాయల సబ్సిడీ ఇచ్చినప్పుడు వాళ్ళ ఆక్వా జోన్లో ఉండి లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల డిస్క్వాలిఫై అయ్యాయి. అయినప్పుడు ఈ రాష్ట్రంలో 23 కోట్లు పెండింగ్ ఉంది. రైతులు ఫీజులు తీసేయటం, మీటర్లు తీయటం, ఇలాగ ఎనర్జీ డిపార్ట్మెంట్ కొంత ఇబ్బంది పెట్టింది రైతుల్ని. వాళ్ళ డబ్బులు ఆగిపోయినాయి అని. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇప్పుడు మీకు ఉద్యమాలు చేసే ఆక్వా రైతు సంఘాలను అడగండి, ఇది నిజమా కాదో? 48 గంటల్లో 23 కోట్లు రోల్ బ్యాక్ చేసాం. ఆ రోజు ఈ మేత ధర ఏదైతే సిపిఎఫ్ కంపెనీ ఉందో ₹6.80 ₹6 పైన పెంచడానికి సిద్ధపడితే రైతుల సమక్షంలో అప్సడా పరిధిలో థాయిలాండ్ నుంచి సీఈఓని వైస్ ప్రెసిడెంట్ని పిలిపించి రోల్ బ్యాక్ చేసిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. అంత సిద్ధశుద్ధితో మేము చేశాం. 2 సార్లు బెస్ట్ మెరైన్ అవార్డు ఈ రాష్ట్రం 2 సార్లు తీసుకుంది. దేనివల్ల? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చాంధ్రాన్ని పెడితే ఆయన దూరదృష్టితో పెట్టాడు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ డొమెస్టిక్ మార్కెట్ డెవలప్ చేయాలి. మీరు లెక్కలు తీయండి, 2014 నుంచి 19 వరకు డొమెస్టిక్ మార్కెట్ ఎంత ఉంది? రొయ్యలు ఈ రాష్ట్రంలో ఎంత డొమెస్టిక్ మార్కెట్లో సేల్ అయింది మీరు తీయండి. నేను చెప్పడం కాదు, మీ దగ్గర ఉంది, ఎవరు కమిషనర్ మీదే ఉంది, మీ ప్రభుత్వమే నడుస్తుంది. లెక్కలు తీయండి. 2019 నుంచి 24 వరకు డొమెస్టిక్ మార్కెట్ ఎన్ని వేల టన్నులు పెరిగిందో మీరు సమాధానం చెప్పండి. తీయండి, లెక్కలు తీయండి బయటికి. ఆ రోజు ఏమన్నారండి మీరు? జగన్మోహన్ రెడ్డి గారు చేపలు అమ్ముకుంటున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మత్స్య భరోసా అని చెప్పి స్టవ్కి కింద నిప్పు లేకుండానే పైన మూగినెట్టి చేపలు తిప్పుతున్నాడు ఆయన పైకి కిందకి. అసలు ఈ చేప తినండి, ఇది ప్రోటీను, ఆరోగ్యానికి మంచిది, దీన్ని ఎలా మార్కెటింగ్ చేయాలో చెప్తా అన్నారు. చెప్పు కూడా వారం 10 రోజులు అయింది. మరి మార్కెటింగ్ ఏం డెవలప్ అయిందో మాకు తెలవలా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎవరైతే బీజేపీ గవర్నమెంట్లో పురుషోత్తం రూపాల గారిని సెంట్రల్ ఫిషరీస్ డైరీ డెవలప్మెంట్ మంత్రి గారు ఉన్నారో వారితో ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి, అలాగే వారందరితో కూడా చర్చలు జరిపి, నీతి ఆయోగ్తో చర్చలు జరిపి ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అని 2-3 సెంటర్లను మేము శాంక్షన్ చేయించాం ఆ రోజున. ఇవాళ అమెరికాలో కానీ, చైనాలో కానీ, ఈక్వెడార్లో కానీ, లేకపోతే నెదర్లాండ్స్లో కానీ నేషనల్ హైవేస్ మీద ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్, లైవ్ కుక్, లైవ్ ఫిష్, లైవ్ ప్రాన్, లైవ్ క్రాబ్ అన్నీ వచ్చేలాగా, ప్రజలకు ఒక వినోదం చేసేలాగా ఆ ప్లానింగ్ చేసాం. కానీ మళ్ళీ మా ప్రభుత్వం రాలేదు, దానివల్ల ఇవన్నీ కూడా పెండింగ్ పడ్డాయి. అలాగే ప్రతి రైతుకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ తీసుకురావాలని చూసాం. అన్నీ జరిగాయి. మరి మేము ప్రభుత్వం కోల్పోవడం వల్ల మనం కొన్ని చేయలేకపోయాం. తర్వాత అప్సడా అనేది మీరు ఎందుకు పెట్టలేకపోయారు? ఇన్ని కార్యక్రమాలు మేము ఎలా చేయగలిగాం? ఇవాళ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది పెట్టి ఫీడ్ యాక్ట్ కానీ, సీడ్ యాక్ట్ కానీ, ప్రొక్యూర్మెంట్ రేట్లు కానీ మీరు గుర్తుంచుకోండి. ఇవాళ ఆక్వా రైతులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఆ రోజు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ పెట్టి ఆ రోజు కోవిడ్లో కేజీ 100 కౌంట్ కేజీ ₹50, ₹40, ₹60 కొనే టైంలో ఎంఆర్ఓలను పెట్టి స్పెషల్ డ్రైవ్ పెట్టి మీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ని బయటకు వచ్చేలాగా ప్రొక్యూర్మెంట్ చేసుకుని వాళ్ళ ఫ్యాక్టరీలకు తోలుకునేలాగా, ఎటువంటి ఈ కార్మికులకి ఇబ్బంది లేకుండా మాస్కులు, శానిటైజర్లు పంపించి ప్రభుత్వం ద్వారాగా కేజీ ₹180 ఎవరు తక్కువ కొన్నా మీ ప్రాసెసింగ్ ప్లాంట్లు మూసేస్తాం, చర్యలు తీసుకుంటాం, పొల్యూషన్ కంట్రోల్ మీ అన్ని చెక్ చేస్తాం అని చెప్పి
రూపాయలు కొని కోవిడ్లో కూడా ఆక్వా రైతులను ఆదుకున్న మాట వాస్తవమా కాదా? ఇవాళ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఎవరండి? ఎవరు ముఖ్యమంత్రి ఉంటే ఆయన చైర్మన్. అంతేగాని మీరు ఏం చేస్తున్నారండి? బయట ఈ ఏదైతే అసోసియేషన్లు ఉన్నాయో వాళ్ళనే మాట్లాడుకోమని, వాళ్ళనే గుద్దుకు సాగమని, మీరే 10 రూపాయలు 20 రూపాయలు పెంచేలాగా మాట్లాడుకోమని, లేదా 6 రూపాయలు పెంచండి 8 రూపాయలు పెంచండి అని మీరు మాట్లాడుకుని మీరే డిసైడ్ చేయండి అంటే ప్రభుత్వం ఎందుకండి? ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం ఏంటండి? ఇవాళ రైతులందరూ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది సంజీవిని అని మీరు చెప్తుంటే, మీరు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీని ఎక్స్పైర్ అయిపోయిన మందులాగా మీరు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీని అక్కస్తో మీరు ఆక్వా రైతులను మోసం చేస్తున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు డెడ్ లైన్ ఇచ్చారు. 1-2 తారీఖుల లోపు మీరేదైతే స్పీడ్ ధర పెంచారో ఇమ్మీడియట్లీగా రోల్ బ్యాక్ చేయవలసిందే. మీరు ఎటువంటి డబ్బులు మార్పుడు జరగలేదని మీరు నిరూపించుకోవాలని చెప్పి డెడ్ లైన్ పెట్టాం. అలాగే జీవో 169 ఏదైతే మీరు ఇచ్చారో అందులో 0.902 0.95 అనేది కాజ్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసి ప్రతి ఆక్వా రైతుకి రూపాయల సబ్సిడీ ఇవ్వవలసిందే. మీరు ఇవ్వని పక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ రైతుల యొక్క అభ్యర్థన మేరకు, రైతుల యొక్క రిప్రజెంటేషన్ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు కదులుతున్నాయని, అలాగే ఈ జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భారీ బహిరంగ సభ ఆక్వా రైతులతో ఉంటుందని, ఆక్వా రైతుల పక్షాన నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రైతుల సమక్షంలో చెప్పడం జరిగింది. ఇవాళ ఇంటిగ్రేటెడ్ సెంటర్లు, ల్యాబ్లు 35 ల్యాబ్లు పెట్టి ఎక్కడైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉంటే చేయాలని చెప్పారు. ఆ రోజు బిఎంసీ అనేది చెన్నైలో ఉండి ఎవరైతే రైతులకు వెళ్ళి అక్కడ టెస్టులకు వెళ్ళి కొన్ని వారాలు 10 రోజులు ఉంటే ఆ బిఎంసీని బంగారుగుడు నక్కపల్లి మండలం బంగారుగుడులో 35 కోట్లతో శాంక్షన్ చేయించి ఇవాళ టెండర్లు కూడా పిలిచిన రోజులయ్యి. మా గవర్నమెంట్ రాగానే పూర్తి చేద్దామని ఆ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం. ఇవాళ ఎన్ని కార్యక్రమాలు చేపట్టాం. ఇవాళ మీరు 2 సంవత్సరాల కాలంలో ఈ 2 సంవత్సరాల్లో ఒక్కసారైనా బెస్ట్ మెరైన్ అవార్డు మీకు వచ్చిందా? దాన్ని బట్టి తెలిసిపోతుంది మీ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందని. మాది ఒకటే డిమాండ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పెంచిన ఫీడ్ రేట్లన్నీ కూడా ఇమ్మీడియట్గా రోల్ బ్యాక్ చేయాలి. అలాగే జీవో నెంబర్ 169లో మీరైతే కాజ్ నెంబర్ 4లో 0.902 0.95 అనేది కాజ్ పెట్టారో అది రిమూవ్ చేసి నా కోసం సంబంధం లేకుండా ప్రతి చిన్న పెద్ద రైతుకి రూపాయల సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ఈ డిమాండ్ 1-2 తారీఖుల్లో మీరు నెరవేర్చకపోయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకారం ఆక్వా రైతుల తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్వా రైతుల పట్ల ఉద్యమించడానికి సిద్ధంగా ఉందని కూడా మీకు తెలియజేస్తున్నా. దయచేసి ఆంధ్రతేజం న్యూస్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం మీ ఆంధ్రతేజం